హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు వైజాగ్ సత్య గారు ఉన్నారు. అతనితో కాసేపు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సత్య గారు నమస్తే. నమస్తే. సో నా అన్వేషణ యూట్యూబర్, ఇతను ప్రపంచ యాత్రికుడిగా చాలా పాపులర్ అయిన వ్యక్తి. సో మరి తను ఎందుకు మిగతా యూట్యూబర్స్ అందరిని కూడా టార్గెట్ చేస్తున్నాడు? రీసెంట్గా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొన్ని విషయాలు అయితే టార్గెట్ చేసి మాట్లాడి కించపరచడం మనం చూసాం. అలాగే ఇక్కడ ఎవరైతే తెలంగాణలో బాగా పాపులర్గా ఉన్నాడో భయ్యా సన్నీ యాదవ్ రైడర్, అతను కూడా విమర్శించాడు. ఉప్పల్ బాలుని కానీ అలాగే విజ్జు గౌడ్ని కానీ వీళ్ళందరినీ కూడా విమర్శిస్తున్నాడు. తోటి యూట్యూబర్స్ని ఎవరిని కూడా గౌరవించకుండా ఇష్టం వచ్చినట్టు తన యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాడు. సో దాని పేరు మీరు ఎలా స్పందిస్తారు? ఉప్పల్ బాలు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఖచ్చితంగా స్పందిస్తాను. ఈ నా అన్వేషణ ఛానల్ పేరు వాడు మార్చుకుంటే బాగుంటుంది. నా అన్వేషణ నుంచి నా దూషణ అని. ఎందుకంటే దూషణలు ఎక్కువైపోతున్నాయి. నువ్వు చెప్పినట్టు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ బాగోలేదని ఆ గవర్నమెంట్ని విమర్శించడము. ఈ సన్నీ యాదవ్ ఆయన కూడా ఒక ప్రపంచ యాత్రికుడే. ఆయన బైక్ మీద అమెరికా వెళ్ళాడని చెప్పాడు. ఆయనే క్లియర్గా చెప్పాడు. కొన్ని దగ్గరలో రోడ్డు లేకపోతే బైక్ని షిప్లో ఫ్లైట్లో షిప్ చేసేవాళ్ళం, మళ్ళీ అక్కడ నుండి జర్నీ స్టార్ట్ చేసేవాళ్ళమని ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా పెట్టాడు ఆయన క్లియర్ కట్గా సన్నీ యాదవ్. ఇప్పుడు అమెరికా అంటే అమెరికాకి డైరెక్ట్గా రోడ్డు ఉంటుంది కదా, మధ్యలో సముద్రం అడ్డొస్తే సముద్రం పై నుండి ఎవరు బైక్ మీద వెళ్ళలేరు కదా. సో ఆయన క్లియర్గా అన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ బాగా చెప్పాడు. ఆయన కూడా మంచి యూట్యూబరే, మంచి ప్రపంచ యాత్రికుడే. ఆయన్ని విమర్శించడం, ఫ్లైట్లో లేకపోతే షిప్లో బైక్ పడేశాడు, ఫ్లైట్లో శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నాడు, అన్ని సొల్లు కబుర్లు చెప్తున్నాడని. ఎందుకంటే ఈయనకి పోటీ ఆయన వస్తున్నాడు అని చెప్పేసి, అన్వేష్కి పోటీగా ఆయన వస్తున్నాడు సన్నీ యాదవ్. సంబంధమే లేదు అసలు. విజ్జు గౌడ్ అనే ఆయనతో వీడియో కాల్లో మాట్లాడుతున్నాడు లైవ్లో. అప్పుడు విజ్జు గౌడ్కి అంటున్నాడు, నువ్వు ఉప్పల బాలుతో మాట్లాడి ఉప్పల బాలుతో నువ్వు వీడియోస్ చేసి నువ్వు కూడా చెక్కగాడు అయిపోయావు అంటున్నారు. అసలు ఉప్పల బాలు టాపిక్ ఎందుకు తేవాలి? విజ్జు గౌడ్ ఓన్లీ ఉప్పల బాలుతోనే వీడియోస్ చేశాడా? చాలా మందితో చేశాడు కదా. అంటే ఉప్పల బాలుని చెక్కగాడు అన్నాడు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి మా దగ్గర. సో అందుకు మేమంతా రెస్పాన్స్ అవుతున్నాము. వాడు ఎక్కడ కనబడినా కానీ మేమంతా చెక్కలతో కొడతాము, మా పవర్ ఏంటో చూపిస్తాం. ఒకప్పుడు నేను ఆయన్ని చాలా సపోర్ట్ చేశాను నా అన్వేష్ని. ఎందుకంటే నాది వైజాగ్, ఆయనది వైజాగ్. ఆయనది భీమిలి పక్కన రాయవరం, ఏదో ఒక చిన్న పల్లెటూరు. నాలాగా ఆయన కూడా హోటల్ మేనేజ్మెంట్ చేశాడు. ఆయన హిస్టరీ అంతా నాకు తెలుసు. ప్రపంచంలో చరిత్రకారుల హిస్టరీలు చదివేస్తాను, ఆయన హిస్టరీ చదవడానికి నాకెంత. కానీ ఆయన హోటల్ మేనేజ్మెంట్ చేశాడు. కరోనాకు ముందు ఆయన చెఫ్గా చేశాడులే చాలా కంట్రీస్లో. షిప్స్లో చేస్తారు కదా చెఫ్లుగా, చాలా కంట్రీస్లో చేశాడు ఆయన చెఫ్గా. అంటే మరి ఆయన సాఫ్ట్వేర్ ఏది ఏం కాదు, ఆయన చెఫ్ 2018 వరకు కూడా చెఫే. అప్పుడు ఇంకా 2019లో వచ్చేసాడు ఇంకా ఇంటికి. వచ్చేసినాక ఇంకా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. ఒక 2 ఛానల్ పెట్టాడు. బాగానే సంపాదిస్తున్నాడు. ఫస్ట్ ఇన్కమ్ వీడియోకి 600 అన్నాడు. ఇప్పుడు 600 నుండి 60 లక్షల దాకా వస్తున్నాయి ఆయనకి. బాగానే సంపాదించుకొని కానీ మా ఫ్రెండ్ని విమర్శించాల్సిన అవసరం ఏంటి? ఒకప్పుడు ఏదో కిల్లీ మంజారో అనే ఒక పర్వతం కూడా ఎక్కాడు అన్నారు. నేను చాలా సంతోషించాను. యాజ్ ఏ వైజాగ్ పర్సన్గా చాలా సంతోషించాను. ఎందుకంటే అది ఈస్ట్ ఆఫ్రికాలో ఉంటుంది. సీ లెవెల్కి 5800 కిలోమీటర్లు ఎంత అన్నారు దాని ఎత్తు. సో అలాంటి పర్వతం ఎక్కాడంటే నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. సో అలాంటి మంచి కార్యక్రమాలు చేయాలి. 85 దేశాలు తిరిగానని కాళ్ళు ఎగరేస్తున్నాడు. నేను కూడా ఒక 85 మంది సెలబ్రిటీస్తో వీడియోలు చేశాను. నేను కూడా ఎగరేయగలను. తిరిగినంత మాత్రాన ఏమైపోదు కదా. ఎంతోమంది ఉన్నారు ప్రపంచ. ఇప్పుడు మన వివేకానంద గారు ఉన్నారు, స్వామి వివేకానంద. ఆయన ప్రపంచ దేశాలన్నీ తిరిగి వచ్చారు. ఒక మంచి ఏదో కార్యం చేశారు ఆయన. ప్రపంచ దేశాలన్నిటికీ మన హిందూయిజం కోసం, హిందువుల యొక్క గొప్పతనం కోసం ఆయన చెప్పారు స్వామి వివేకానంద. అలాగే గురునానక్, ఆయన ఎంత మహానుభావుడు. ఆయన కూడా ప్రపంచ దేశాలన్నీ తిరిగారు. ఏకీ ఓంకారం చెప్పాడు ప్రపంచ దేశాలందరికీ, అంటే ఒక్కడే దేవుడు అని. అలాంటి మంచి కార్యాలు నువ్వు ఏం చేసావు చెప్పు. మేము కూడా ఆయన మైనస్లు చెప్పాలంటే చాలా చెప్పగలం. అలా వీడియోలు చేసేటప్పుడు కూడా వేరే ఇతర దేశస్తుల భాషను కూడా చాలా కించపరుస్తూ మాట్లాడతాడు, వెకిలిగా మాట్లాడతాడు. అవునా? అదే ట్రోలింగ్ చేస్తాడు ఆయన. ప్రపంచ యాత్రికులు అంటే ఎవరు ట్రోలింగ్ చేయరు, ఎవరిని కూడాను డిఫేమింగ్ చేయరు. అదే చెప్తున్నాను కదా, నా అన్వేషణ పేరు నా దూషణ అని మార్చుకోవాలి. అంటే నా అన్వేషణ అంటే మై సెర్చింగ్స్ అని కదా, నా దూషణ అంటే మై బ్యాడ్ కామెంట్స్, మై డిఫేమింగ్స్ అని పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరిని కించపరుస్తాడు ఆయన. వ్యక్తుల్ని, ఆ ప్రదేశాలని, ఆ ఫుడ్ని, యాసని, భాషని. అది యాజ్ ఏ యూట్యూబర్గా నాకు తెలుసు అవన్నీ. ఆయనకంటే ముందు వచ్చాను నేను యూట్యూబ్లోకి. అంటే ఆయన చరిత్ర తెలుసు అంటున్నారు. అంటే ఏంటి ఆ చరిత్ర ఏంటి, గతంలో ఏంటి, అతనికి ఏమో ఒక స్టోరీ ఉంది. ఆయనకి ఇదే బ్యాడ్ టాక్ ఉంది. ఎక్కడ కూడా అందరినీ కూడాను అందరితో వల్గర్గా మాట్లాడడము,
అందరిని కించపరుస్తూ మాట్లాడడం ఏదో అంటారు కదా, ఏమంటారు, అందరినీ కామెంట్ చేస్తూ ఉంటాడు అనమాట. అదే ఆయనలో మాకు నచ్చిన గుణం. వైజాగ్ మొత్తం అదే టాకు. ఇప్పుడు ఎవరైనా కానీ ఎప్పుడైనా వచ్చాడు అనుకో, ఎప్పుడో వస్తాడు, 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు వస్తాడు. అతను వచ్చినప్పుడు కూడా ఎవరికి తెలియదు అంటే ఎవరితో మాట్లాడు, ఎవరితో ఫోటోలు దిగడు. ఆయన ఏదో పెద్ద ఒక ఏమంటారు, ఒక సల్మాన్ ఖాన్, ఒక షారూక్ ఖాన్ లా ఫీల్ అయిపోతాడట. నాకు భీమిలీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు చెప్తుంటారు చాలా యాటిట్యూడ్ అని కూడా చెప్పారు. ఎందుకు నువ్వు ఎంత పేరు మిలియన్లో సబ్స్క్రైబర్స్ ఉన్నావు, లక్షల్లో సంపాదిస్తున్నావు నెలకి, కానీ ఏం ఉపయోగం? మంచితనం అనేది ఉండాలి కదా. వైజాగ్ సచ్ అంటే నేను మంచితనం సంపాదించుకున్నా. ఒక చంద్రమోహన్ లాంటి వారు నా కోసం ఎంట్రీలు ఇచ్చారు, ఒక రమాప్రభ లాంటి వాళ్ళు నన్ను ఎంత గౌరవిస్తారు. ఒక పేరు అనేది నేను సంపాదించుకున్నా హైదరాబాద్ వచ్చి. 85 దేశాలు తిరిగి 90 దేశాలు తిరిగి నువ్వేం పేరు సంపాదించు? ఒక్కలేని నీకోసం మంచిగా మాట్లాడుతున్నారా? మాట్లాడరు. విజయ్ గౌడ్ కూడా స్ట్రైక్లు వేసేయండి అంటున్నారు. నువ్వు ఒక యూట్యూబర్వి, నువ్వు నిజంగా రియల్ యూట్యూబర్ అయితే అట్లా స్ట్రైక్ అనే మాటే రాకూడదు. ఎందుకంటే ఆ యూట్యూబ్ ఛానల్ ఎంత డెవలప్ చేసుకుంటే లక్షల్లో మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ వస్తారు. నువ్వు ఒక్కసారే స్ట్రైక్లు వేసేయండి అని ఆ వీడియో కూడా ఉంది. తర్వాత ఆలీ గారు కమెడియన్, ఆయన కామెడీ కింగ్ ఆఫ్ టాలీవుడ్. ఆలీ గారు తెలుసు కదా, రాజమండ్రి ఆయన, ఇక్కడ మణికొండలో ఉంటారు. ఆయనకు కూడా ఏదో అంటున్నాడు, వినలేదు కరెక్ట్ గా. నిజంగా అల్లా అనేవాడు ఉంటే ఆలీ గారి ఫ్యామిలీలో ఎవరో చనిపోతారు అంటున్నాడు. ఆయన అన్ని కూడాను ఇలాంటి అశుభాలే కోరుకున్నాడు. అల్లా అనే వాడుంటే అసలు అది ఏంటి, ఆ టాపిక్ ఏంటో నాకు తెలియదు, కానీ ఒక వీడియో నాకు ఒకరు పంపించారు. అల్లా అనేవాడే నిజంగా ఉంటే ఆలీ గారు ఉన్నారు కదా, మన ఫిల్మ్ కమెడియన్, అర్థమైంది, యమలీల మూవీ హీరో, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరు చనిపోతారంట. అలా చావు కోరుకుంటాడు. అలాగే ఇప్పుడు యూట్యూబర్స్ అంటే ఎంత కష్టపడతారండి, ఎంత కష్టపడితే లక్షల్లో మిలియన్స్ లో సబ్స్క్రైబర్స్ వస్తారు. ఇప్పుడు ఏదో పురుగులు ఉంటాయి కదా, ఆ పురుగులన్నీ ఒక ఏదో గోడ మీద ఒక దీనిలో గూడు తయారు చేసుకుంటాయి. మనం వెళ్ళి ఒక చీపురుతో ఇలా అనేస్తాం, దాని కష్టం అంతా పోతుంది. అట్లా అన్నట్టు వీళ్ళు సబ్స్క్రైబర్స్ ఎంత కష్టపడి సంపాదించుకుంటే ఈ స్ట్రైక్ వేస్తే ఆ ఛానల్ ఎగిరిపోతుంది కదా. నువ్వు ఒక యూట్యూబర్ అయితే నీ నోటి నుండి అట్లాంటి మాట వచ్చిందంటే నిజంగా ఇది నాట్ యాక్సెప్టబుల్. ఆయన యాటిట్యూడ్ ఏంటనేది, ఆయన క్యారెక్టర్ ఏంటనేది ఆ ఒక్క డైలాగ్తోనే అందరికీ అర్థమైపోతుంది. ఆయన ఉప్పల్ బాలు పెద్ద తోపు, నువ్వు దమ్ముంటే ఉప్పల్ బాలు కంటే నువ్వు పెద్ద సెలబ్రిటీవా చెప్పు. నువ్వు 85 దేశాలు తిరుగుంటావు, మేము 800 ఈవెంట్లు చేసాము. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక, మహారాష్ట్ర, మాకు కూడా పేరుంది. మా ఉప్పల్ బాలు అంటే ఎక్కడికి వెళ్ళి గుర్తుపడతారు. ఉప్పల్ బాలు బేస్ చేసుకుని ఎన్నో ఈవెంట్స్. ఉప్పల్ బాలుకు తెలుసా? ఉప్పల్ బాలు చెక్క అన్న విషయం ఉప్పల్ బాలు నేనే ఉప్పల్ బాలుకి ఫస్ట్ ఆ వీడియో పంపించిన. విజ్జుగౌడును వాడు ఎవరు, నాన్ వేష్ విజ్జుగౌడు చందు ఒక టీం కదా, వాళ్ళిద్దరు నాన్ వేష్ తో లైవ్ లో ఉన్నారు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు కామెడీగా, మాట్లాడుతూ వాడంటున్నాడు నాన్ వేష్ గాడు విజ్జుగౌడ్కి, నువ్వు ఉప్పల్ బాలుతో ఎక్కువ వీడియోస్ చేసి షూటింగ్లు చేసి నువ్వు కూడా చెక్కగాడిలాగా అయిపోయినావని ఇంకేదో పాట పాడుతున్నాడు. చెక్క చెక్క అని. ఒక వ్యక్తిని కానీ, ఒక కమ్యూనిటీని కానీ, ఒక ప్రాంతాన్ని కానీ కించపరచడంలో మాత్రం తెలంగాణ భాషను కించపరిచాడని చెప్పేసి అంటున్నారు మీరు. అదే సన్నీ యాదవ్ ఉన్నాడు కదా ఒక యూట్యూబరు, ఆయన కూడా ప్రపంచ యాత్రికుడే. ఆయన తెలంగాణ అంట కదా, ఆయన కోసం ఏదో వీడియో చేస్తూ తెలంగాణ భాషను కూడా కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు. చాలా అసలు ఆయన పేరు ట్రోలర్. అసలు ప్రపంచ యాత్రికుడు అనే కంటే ట్రోలర్ అంటేనే బాగుంటుంది. అంటే ఎందుకు అతను ఇతర యూట్యూబర్స్ ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? మేమైతే ఎవరిని టచ్ చేయమండి, మమ్మల్ని టచ్ చేస్తే మేము వదలము. ఉప్పల్ బాల్ అంటే అది మా టీంకి ఆయన హెడ్ కాబట్టి, నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి, ఆయన జెండర్ డిస్క్రిమినేషన్ చేస్తూ మాట్లాడాడు కాబట్టి రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఆయన 85 దేశాలు తిరిగితే ఆ గొప్ప ఏముంది. మేము ఉప్పల్ బాల్ కూడా 85 ఈవెంట్లు చేశాడు, 85 రాష్ట్రాల్లో చేశాడు అనుకోవచ్చు. అని నాన్ వేసిన పెళ్లి గురించి కూడా ఒకటి వైరల్ అయింది, అది ఏంటి మాకు పూర్తిగా? ఆయనకైతే మ్యారేజ్ అవ్వలేదండి, బ్యాచులర్. ఆయనకు ఒక మదరు, ఒక ఫాదరు, ఒక తమ్ముడు ఉన్నారు. భీమిలీలో ఉంటారు. భీమిలి పక్కన ఒక విలేజ్ రాయవరమో ఏదో, రాయవరం, అది రాయవరమో రాయపాలెం తెలియదు, నాకు అంత ఐడియా లేదు. అయితే ఆయనకి మ్యారేజ్ అయితే అవ్వలేదండి. ఆయనకి అవ్వలేదు. వాళ్ళ అమ్మ కూడా చాలా సీనియర్ సిటిజన్, ఒక 60 years అబౌవ్ ఉంటాయి. సో నువ్వు తల్లినే పట్టించుకోలేదు, నువ్వు ప్రపంచాన్ని ఏం ఉద్ధరిస్తావు చెప్పు ఒకసారి. ఆ ఏజ్లో అయితే మనమైతే తల్లి దగ్గర ఉంటాము, బాగోగలు చూసుకుంటాం. అమ్మ ఏంటి ఫ్రూట్స్ కావాలా, మిల్క్ కావాలా, ఏం తింటావమ్మా అని తల్లిదండ్రుల చుట్టూ నేనైతే ఉంటా. అంటే ఇంట్లో మా తమ్ముడు ఉన్నాడు, ఇప్పుడు మా అమ్మని చూసుకున్నాడు, మా తమ్ముడు ఉన్నాడు. నేను ఇంకా తిరుగుతా హైదరాబాద్ లో, పర్వాలేదు. ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను, లేకుంటే మాత్రం నేను మా అమ్మగారి దగ్గర ఉంటా, సేవ చేసుకుంటూ ఉంటా. అంతకంటే మించిన సేవ ఉండదు. నువ్వు అమ్మగారిని పట్టించుకో, నాన్నగారిని పట్టించుకో. 4-5 సంవత్సరాలు అయ్యిందట వచ్చంట, ఇంకా నీకేం ప్రేమ ఉంది?
నువ్వు మమ్మల్ని విమర్శిస్తున్నావు, చాలా రాంగ్ అది. అంటే ఇంటినే పట్టించుకోడు, దేశాన్ని ఉద్ధరించడానికి బయలుదేరిన వ్యక్తి అనొచ్చా? అంతే మరి. ఇంట్లో తల్లినే నువ్వు పట్టించుకో, 4 గంటలో ఎంత అయిందంట ఇంటికి వచ్చి, వాళ్ళ అమ్మనే నువ్వు పట్టించుకోడా, వాళ్ళ అమ్మ కూడా పైగా సీనియర్ సిటిజన్ అంట. ఇంకా నువ్వు తల్లినే పట్టించుకోకపోతే ప్రపంచానికి అసలు నీ వల్ల ఏం ఉపయోగం ఏంటి? నువ్వు తిరిగితే ఎవరికి కావాలి? నువ్వు ప్రపంచ దేశాలు ప్రపంచాన్ని చూపిస్తా అంటున్నాడు. ఏం మాకు తెలియదా? మాకు తెలుసు ఏ కంట్రీలో ఏ ఉన్నాయి చూడదగ్గ ప్రదేశాలు, విజిటింగ్ ప్లేస్ ఏంటి, ఏ కంట్రీ లాంగ్వేజ్ ఏంటి, ఏ కంట్రీ భాష ఏంటి, యాస ఏంటి మాకు తెలుసు. మేము చదువుకుంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేసి. నువ్వు కొత్తగా చూపించేది ఏముంది అక్కడ? ఇప్పుడు స్వామి వివేకానంద ఉన్నారు, ఆయన ప్రపంచ దేశాలు తిరిగి మన హిందువుల యొక్క గొప్పతనాన్ని చెప్పారు. నువ్వు ఇండియా కోసం ఎక్కడైనా గొప్పగా మాట్లాడావా? ఇంకా ఇండియాని కించపరుస్తూ కూడా కొన్ని వీడియోలు చేశాడంట. నాకు కొంతమంది చెప్తున్నారు ఫోన్లు చేసి. నేను ఆయన వీడియోలు అంతగా చూడను, నేను అన్ని ఎంటర్టైన్మెంట్ చూస్తాను. అంటే మీరేం చెప్తున్నారు? అంటే ఇప్పుడు చూసే ప్రేక్షకులకి ఆయన గురించి ఏం చెప్తారు ఫైనల్గా? నువ్వు అసలు ప్రపంచ యాత్రకు వరల్డ్ టూరిస్ట్వా లేకుంటే ట్రాలర్వా? ఫస్ట్ నా క్వశ్చన్ నీకు. అందరినీ విమర్శిస్తూనే ఉంటావు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని విమర్శించావు రా, నీకు వస్తే తొక్క తీస్తారు వాళ్ళు వైజాగ్లో. అలాగే తెలంగాణ యాష్ని భాషని కించపరుస్తున్నావు. తెలంగాణ రా, వీళ్ళు కూడా కుమ్ముతారు కిందేసి. అలా మేము కూడా నువ్వు చెక్కలు అంటున్నాడు కాబట్టి మేము కూడా వదలం నిన్ను. అలాగే సన్నీ యాదవ్ ఉన్నాడు, వాడు కూడా వేసుకుంటాడు. ఆయన అంత కష్టపడి అన్ని కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు, 1,00,000 కిలోమీటర్లు వెళ్తే ఆయన క్లియర్ కట్గా చెప్పాడు, నేను ఏ దేశం నుండి ఏ దేశం వెళ్ళాను అని చెప్పేసి. అతను కూడా మాట్లాడి అతన్ని తిట్టిన కొన్ని బూతులు ఉన్న వీడియో కూడా ఒకటి బయట వైరల్ అయింది. ఎవరు తిట్టారు? ఎవరిని? సన్నీ యాదవ్. ఎవరు తిట్టాడు? నా అన్వేషణ. మరి ఎవరైనా తిడతారు? ఇప్పుడు నేను కూడా తిడుతున్నాను కదా, మా ఫ్రెండ్ అని తిట్టాడని. అది కామనే. ఫస్ట్ ఎవరు గెలిగారనేది కావాలి. ఆ సన్నీ యాదవ్ అనేవాడు చెప్పేశాడు, అమెరికాకి డైరెక్ట్గా రోడ్ లేదు, కొన్ని కంట్రీస్ దగ్గర సముద్రం అడ్డు వచ్చేటప్పుడు నా బైక్ అనేది నేను షిప్లో వేసేసాను, మళ్ళీ అక్కడ క్యాచ్ చేసుకున్నాను, మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళాను. ఆస్ట్రేలియాలో అదెంతో పెద్ద మంచి దేశం అనుకుంటా, కానీ అక్కడ రోడ్లు కూడా ఎర్ర మట్టి గలీజ్గా ఉన్నాయి రోడ్లు. అలాంటి రోడ్లు కూడా నేను డ్రైవింగ్ చేశానని ఆ ఫోటోలు వీడియోలు అన్నీ పెట్టాడు. ఆయన అంత కష్టపడితే ఇప్పుడు చెప్పారు కదా, పురుగులు అన్నీ కలిసి ఒక సాలి పురుగులన్నీ ఒక గోడ మీద ఒక ఇల్లు కట్టుకుంటాయి అవి ఉండడానికి. మనం వెళ్ళి చీపుడుతో ఇట్లా అనేస్తాం. ఈయన అట్లాడే ఆయన అంత కష్టపడ్డా, సింపుల్గా అనేసాడు. లేదండి, ఆయన డైరెక్ట్ ఫ్లైట్లో వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు, ఎవరితో వాళ్ళ ఫ్యామిలీలో పెళ్ళి అయ్యింది, ఆ పెళ్లి చూసుకుంటూ మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, సొల్లు చెప్తున్నాడు అని అంటున్నావు. ఆయనకి ఎంత బాధ అనిపిస్తుంది? ఓకే, రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.